నోరు అదుపులో లేకుంటే తలకు వస్తుందని మన సామెత. అంటే రాజస్థానాల్లో కానీ లేకపోతే బహిరంగ ప్రదేశాల్లో కానీ మాట్లాడేటప్పుడు నోటుని అదుపు చేసుకోలేకపోతే అది తల తెగేదాకా రావచ్చు, రాజుగారు తల నరికేయవచ్చు అనేది పాతకాలపు సామెత. కానీ ఈరోజు కూడా అది అన్వయిస్తుంది. సమయము సందర్భం లేకుండా మాట్లాడటము, అతిగా మాట్లాడటము, వాక్చాతుర్యం పేరుతోటి నోరు పారేసుకోవటం, ఇలాంటి వాటి వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది. అది ఒక్కోసారి వాళ్ళకి ప్రమాదం చేస్తే ఒకసారి వాళ్ళను పిలిచి వాళ్ళని గౌరవించి వాళ్ళు ఏదో మంచి మాటలు చెప్తారనుకుంటే వాళ్ళ మిత్రులకి బంధువులకు కూడా సంకటం రావచ్చు. ఇప్పుడు తాజాగా సినిమా రంగంలో ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఈ నోటి ఒక పృథ్వీ అనే ఒక సినిమా నటుడు, ఆయన గొర్రె లేకపోతే పాత గొర్రె కొత్త గొర్రె లేకపోతే కొంతకాలం గొర్రెల్లో ఉండి తర్వాత ఇంకెందులోనే చేరాడో మనకు తెలియదు. కానీ ఆయన ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ నోరు పారేసుకోవటం వల్ల ఆ సినిమాకే ఎసరు వచ్చింది. ఇలాంటి ఎసరు వల్ల ఏంటంటే సంక్షోభ దిశగా తెలుగు చిత్ర పరిశ్రమ వెళ్ళిపోతుందా అన్న అనుమానం కొంతమందిలో కలుగుతుంది. ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే అదే రకమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమ అనేక వివాదాల్లో ఇరుక్కుంటున్నది. ముఖ్యంగా భారతదేశంలోని ఏ చిత్రసీమలో లేని విధంగా తెలుగు పరిశ్రమలో రాజకీయాలు మాట్లాడటం వారికి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇంతకుముందు తమిళనాడులో ఈ దురలవాటు ఉండేది. ఇప్పుడు ఆ జాడ్యం తమిళనాడు నుంచి వచ్చిన సినిమా నటులు ఇక్కడ హైదరాబాద్ కూడా వ్యాప్తం చేశారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా విస్తరించింది. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ప్రేక్షకుడు సినిమాను సినిమా రూపంలో చూసి బాగుంటే ఒకటికి 2 సార్లు చూసేవాడు. ఆ రకంగా నిర్మాతకు ఆ సినిమా ద్వారా కోట్ల రూపాయలు కలెక్షన్ల రూపంలో వచ్చి మరికొన్ని మంచి సినిమాలు తీయటానికి ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయి ఎక్కడా లేని విధంగా తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో వేదికల మీద రాజకీయాలు మాట్లాడటం వల్ల ఒక రాజకీయ పార్టీ నాయకుడు అభిమానులు ఎంతవరకు వెళ్ళారు అంటే సినీ పరిశ్రమను బహిష్కరించే వరకు వెళ్ళారు. అంటే ఈ సినిమా వాళ్ళు రాజకీయాలు మాట్లాడటం ద్వారా సినిమాకి ఉచిత ప్రచారం తెచ్చుకుంటున్నామని ఆశపడతారు. అయితే అది ఒక దశ దాటితే అది వేలం వేరి తయారైతే అది కౌంటర్ రిజల్ట్, వ్యతిరేక ఫలితాలు కూడా ఇవ్వచ్చునని ఇటీవల పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు, సాయి ధర్మతేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా వేదిక మీద రాజకీయపరమైన కామెంట్ చేయడం వల్ల ఆ సినిమాకు చివరికి ప్రింట్ ఖర్చులు కూడా రాలేదు. అలాగే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ అనే సినిమాలో వారి నాయకుడి మీద అనవసరమైన కాంట్రవర్సీ డైలాగులు పెట్టడం వలన వందలాది కోట్ల రూపాయలు పెట్టి తీసిన గేమ్ చేంజర్ సినిమా అట్రఫ్లాప్ అయింది. పృథ్వీరాజ్ అలాగే ఇప్పుడు సినిమా నటు పృథ్వీరాజ్ వారి నాయకుడి మీద సినిమా ప్రమోషన్ ఫంక్షన్ వేదికగా చేసిన అనవసరమైన కామెంట్ల వల్ల లైలా అనే సినిమా అట్రఫ్లాప్ అయింది. ఈ పరిస్థితులు గమనిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఈ రాజకీయ నాయకుడి అభిమానులు అనుకోండి, మద్దతుదారులు అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఆయా తెలుగు సినిమాల హీరోల సినిమాల రిలీజ్ సందర్భంగా ఎటువంటి అనవసరమైన డైలాగులు బయటకు వచ్చినా, అనవసరమైన సన్నివేశాలు ఉన్నా కూడా వాటిని బహిష్కరించి సినిమా పరిశ్రమకు ఆర్థికంగా నష్టం చేకూరే పరిస్థితి వస్తుంది. ఒక సినిమా అభిమాని ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఏపీ తెలంగాణ అనుకుంటున్నారేమో, ఓవర్సీస్ మార్కెట్లు కూడా ఇక మీద ఉండవు. మా గౌరవాన్ని భంగపరిచేలా ఎవడు సినిమా తీసినా ఖచ్చితంగా డమాల్ అవ్వాల్సిందే. బంధువులారా, సోదరులారా, మిత్రులారా, మనల్ని ఎవడరా సినిమాలు చూడమని చెప్పేది, ఇక మీదట ప్రసక్తే లేదు అంటూ ఒక సినిమా అభిమాని ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. జగన్ 2.0 దెబ్బ తగిలిందా లైలాకి అంటే ఎస్. ఈ పర్టికులర్ ఈవెంట్ లో పృథ్వీ వచ్చేసి 150 గొర్రెలు ఓడిపోయిన ఒక పార్టీని వాళ్ళు ఇదివరకు సంపాదించుకున్న స్థానాలని అవహేళన చేస్తా, ఇప్పుడున్న స్థానాలను అవహేళన చేస్తా, 151-11 151-11 అని చెప్పి అంటానికి వెరీ వెరీ డిఫమేటింగ్ ఫర్ ద పార్టీ హు హస్ ఫేస్డ్ ఇట్. ఖచ్చితంగా అలాంటి వాళ్ళ ఫ్యాన్స్ ఆపేస్తారు. ఒక నార్మల్ ఫిల్మ్ ఈవెంట్ ని తీసుకొచ్చేసి ఒక పొలిటికల్ సభగా మార్చి ఆ సభ నుంచి సారీ మాకేం సంబంధం లేదు విశ్వక్సేన్ ప్రొడ్యూసర్ అంటే ఎలా కుదురుతుంది?
మనందరం దాన్ని కండెమ్ చేస్తూ చేసిన వీడియోస్ కి విశ్వక్ సేన్ has released a video saying I'm sorry. బట్ విశ్వక్ సేన్ ఈ సారీ ఆ రోజు రాత్రి చూసినప్పుడే వచ్చిందా, లేకపోతే మెగాస్టార్ నాకున్నా, లేకపోతే పృథ్వీ కమెంట్ చూసిన వెంటనే ఇంటికెళ్ళి రెస్పాండ్ అయినా, లేకపోతే మరీ ఇంపార్టెంట్ గా ఈ 151-11 ఉన్న వైసీపీ పార్టీ శ్రేణులు డైరెక్ట్ గా పార్టీ నేమ్ తీసుకుని సారీ చెప్పున్నా ఈ సినిమా కొంతగా కొంత బతుకుండేది. అండ్ ఈ రోజుకి ఇఫ్ యూ గోయింగ్ టు ద బుకింగ్ షో యాప్స్ అండ్ లుకింగ్ టు ద టికెట్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఎనీవన్ హూ వాంట్స్ టు బోస్ట్ ఈ సినిమాకి వెళ్ళి హిట్ అయిందంటే మాత్రం ద లైవ్ రిజల్ట్ ఇస్ ద బుకింగ్ షో రిజల్ట్. అన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఒక్క సీట్ కూడా కట్ అవ్వట్లేదు ఇంకా ఈ సినిమాకి బికాస్ ఆఫ్ ద హ్యూజ్ ఎనిమాసిటీ దట్ ఇట్ ఇస్ గెయిన్. సినిమా చూసి బాగాలేదని చెప్పడానికి కొంతమంది అన్న రావాలి, అసలు ఎవరు రాకుండా చేసుకున్నది స్వతహాగా పృథ్వీ యాజ్ వెల్ యాజ్. అంటే ఎమోషన్స్ ఏ స్థాయిలోకి వెళ్ళినాయి అర్థం చేసుకోవాలి. పరిస్థితులు ఎంతగా మారాయంటే పాతకాలంలో అభిమాన హీరో కోసం ఎంత ఖర్చు పెట్టైనా సినిమా చూద్దాం అన్న దగ్గర నుండి మేము టికెట్ పెట్టి చూస్తేనే వీరి సినిమాలు ఆడుతాయన్న భావన గత సంవత్సర కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఇది ముఖ్యంగా రాజకీయ నాయకుడు అభిమానులలో మరింతగా పెరిగిపోయింది. ఇటువంటి ఆలోచన విధానం పెరగటం వలన తెలుగు సినీ పరిశ్రమకు తీరని దెబ్బ తగలబోతూ ఉంది. మరి తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నవారు తమ విధానాలను మార్చుకొని సినిమాలను సినిమా రూపంలో తీసుకుంటే ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాం. మన అభిమానాన్ని మన గౌరవాన్ని కాపాడిన ప్రతి బంధువుకి మిత్రులకి ధన్యవాదాలంటూ ఎవరో ట్వీట్ చేశారు. అంటే వాట్సాప్ మెసేజ్ పంపించారు. అంటే సినిమా చూడకుండా సినిమాని దెబ్బ కొట్టినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంటే ఆ పరిస్థితి సరైనది కాదు, కానీ పరిస్థితులు ఆ విధంగా దిగజారిపోయాయి. ఇంతకుముందు 2 సినిమాలు ఇలాగే అట్రఫ్లాప్ అయ్యాయి. ఇది 3వ సినిమా. హ్యాట్రిక్ కొట్టాము, డబ్బాల ఖర్చు కూడా తిరిగి రావట్లేదట. ఇక మీదట కూడా అసలే కరువు కాలంలో ఉన్నాం కాబట్టి నా బంధువులు నా మిత్రులందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మనము మన డబ్బుతో టికెట్లు కొని ఎవడో హీరోల సినిమాలు చూడటం మానేసి ఇంటి దగ్గర ఉన్న అమ్మా నాన్నల్ని లేకపోతే బంధుమిత్రులని హీరోలుగా భావించి వారిని మాత్రమే గౌరవంగా చూద్దామని ఒక మెసేజ్ పెట్టారు. ఎవడి కోసమో మన కష్టాన్ని దారపోయటం మానేద్దాం. ఇది మన బంధు సమాజం కోసం, మన మిత్ర సమాజం కోసం దిక్కుమాలిన సినిమాలు చూడటం మానేస్తున్నాం అంటూ ఒక ఇది చేశాడు. మరి ఒకసారి మన గౌరవాన్ని అవహేళన చేసిన, అగౌరవపరిచిన, దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన ఏ వ్యక్తికి సంబంధించిన వ్యాపారాలను సినిమాలను బహిష్కరించి మన బంధువుల గౌరవాన్ని కాపాడుకుందామంటూ ఒక సందేశం ఇచ్చారు. మా గౌరవం, మా ఆత్మాభిమానం, మా ఇష్టం, మమ్మల్ని ఎవడరా ఆపేది అంటే కూడా ఆయన ఆవేశపూరితంగా వాట్సాప్ మెసేజ్ని పూర్తి చేశాడు. అంటే పరిస్థితిని ఎవరు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవటము, కాలు దువ్వి గోకి తన్నించుకోవటం అంటే ఇదే.